సత్య గారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదా? నాకు తెలిసి అందరి ఆరోగ్యం బాగానే ఉంది. మరి సత్య గారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎలాగైనా తెలుసుకోవాలి. డాక్టర్ చెప్పండి సత్య గారు. సిరి గురించి మాట్లాడదామని వచ్చాను డాక్టర్. తన ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది కదా? తన హెల్త్ కండిషన్ బానే ఉంది డాక్టర్. తనని చాలా బాగా చూసుకుంటున్నాను. కానీ తనకి గతం గుర్తు లేకపోవడంతో తన వల్ల నేను, నా వల్ల మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి వేరే మార్గం అంటూ ఏం లేదా డాక్టర్? ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? సిరికి గతం గుర్తుకొచ్చేలా చేయాలి. ఇప్పుడు దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి డాక్టర్ ప్లీజ్. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది సత్య? సిరి మెల్లమెల్లగా రికవర్ అవుతుంది కదా? అది కరెక్టే డాక్టర్. కానీ తనకి గతం గుర్తుకు రావడం ఇప్పుడు చాలా అవసరం. ఏం జరిగింది సత్య? తన అన్న వదినని చంపిన జాలరెడ్డి ఇప్పుడు తనని కూడా చంపుదామని తిరుగుతున్నాడు. ఏంటి? సిరికి ఆ చనిపోయిన వాళ్ళు అన్న వదినలా? ఒకవేళ జాలిరెడ్డికి సిరి కంటపడితే సిరికి గతం గుర్తులేదు కాబట్టి తను ఎవరో అనుకునే ఛాన్స్ ఉంది కదా. అప్పుడు జాలిరెడ్డి సిరిని చంపే ఛాన్స్ ఉంది కదా డాక్టర్. అందుకే తనకి గతం గుర్తుకు రావాలనుకుంటున్నాను. అదే నిజమే. ఒక పని చేయొచ్చు. ఒకటి, తన గతాన్ని తనకే ఒక కథలా చెప్పి గతాన్ని గుర్తు చేయొచ్చు. రెండోది, అలాంటి కథ ఉన్న సినిమాని తనకి చూపిస్తే తనకి గతం గుర్తు రావచ్చు. ఇక మూడోది, కథల పుస్తకాలు చదివితే అందులో ఏదో ఒక కథ తన గతాన్ని గుర్తు చేయొచ్చు. ఇందులో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా పర్లేదు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా సిరికి డైరెక్ట్గా తన గురించి తనకే చెప్తే సిరి రియాక్షన్ ఎలా ఉంటుంది డాక్టర్? చెప్పాను కదా సత్య, అది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పేషెంట్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల పిచ్చివాళ్లకు కూడా మారిపోవచ్చు. లేకపోతే గతం గుర్తుకు రాకపోవచ్చు. అలా కాకుండా గతం తెలుసుకున్న పేషెంట్ షాక్కి గురై హార్ట్అటాక్తో చనిపోవచ్చు. డాక్టర్ చెప్పలేను సత్య, ఏదైనా జరగచ్చు. సరే డాక్టర్, మీరు అన్నట్టుగానే కొంచెం సాఫ్ట్గా తను ఎక్కడ హర్ట్ అవ్వకుండా తనకి గతం గుర్తు చేస్తాను. ఆల్ ద బెస్ట్ సత్య, కానీ కొంచెం జాగ్రత్త. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. సిరి పేషెంటా? తనకి గతం గుర్తొచ్చాకే సత్య గారికి సిరికి పెళ్ళి ఎందుకయిందో తన నోటితోనే తెలుసుకుంటాను.